వికారాబాద్, అనంతగిరి హరిత రిసార్ట్‌లో 10 రోజుల పాటు డీసీసీ అధ్యక్షులకి శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా పాల్గొన్నారు. ఈ 10 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమంలో ఏం నేర్పారు? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్య ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, రాహుల్ గాంధీ వచ్చారు. మీకు ఏం నిర్దేశం చేశారు ఈ డీసీసీకి సంబంధించి ముగింపు కార్యక్రమం, శిక్షణ కార్యక్రమంలో? ఉమ్మడి తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల జిల్లా అధ్యక్షులకు గత 10 రోజుల నుంచి ఇక్కడ వికారాబాద్లోని అనంతగిరి హరితారంలో ఒక మంచి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ 1888లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పేదల కోసం ఎన్నో సంక్షేమాలు, ఎన్నో చట్టాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏ రకంగా రాజ్యాంగాన్ని మార్చాలని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి దళితుల మధ్య వివక్షత, ఎక్కడన్నా ప్రతి పౌరునికి అందాల్సినటువంటి హక్కులు అందకుండా ఏదైతే కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి మోడీ ఏ రకంగా దేశ సంపదను కొల్లగొట్టి ఒక కార్పొరేట్ చేస్తారు. కాబట్టి నిజంగా ఈ 10 రోజులు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఆవిర్భవించింది, దేశానికి ఏ రకంగా సేవ చేసింది, ముఖ్యంగా గరీబ్ హఠావో కాంచెల బ్యాంకులను జాతీయం చేసి కానీ ఆ రోజు ఏది రాజ్యాంగ నిర్మించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా పెట్టి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ప్రతి పౌరుడికి, భారతదేశ పౌరులకు హక్కులు కలగాలి, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా భారతదేశ పౌరుడు నివసించాలి, హక్కులు విధిగా ఉండాలని చెప్పి ఎన్నో సంస్కరణలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఏదైతే పేదల బతుకులు మార్చాలని చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో ఏదైతే నరేగా చట్టాన్ని తీసుకొచ్చి వలసలు ఉండొద్దు, పేద ప్రజలు హక్కుగా తన సొంత గ్రామంలో పని చేసుకునే విధంగా ఎక్కడో బొంబాయో భీమండో పోకుండా సొంత గ్రామంలో పని కల్పించాలని ఎంజీఎన్ఆర్ తెచ్చిన పథకాన్ని తూట్లు పడిచి ఇలా ఎంజీఎన్ఆర్ పేరు పథకం మార్చుడే కాకుండా అందులో ఉన్నటువంటి పేదలకు అక్కరొచ్చే వాటిని కూడా పూర్తిగా తొలగించి మళ్ళీ కార్పొరేట్ స్థాయిలకే ఈ ఎంజీఎన్ఆర్ పథకాన్ని పెట్టాలని చూస్తున్నటువంటి మోడీకి తప్పకుండా బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. ఎందుకంటే అధికారం ముఖ్యం కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి కానీ, మా రాహుల్ గాంధీ గారు కానీ ఏం చెప్పారంటే అధికారం ముఖ్యం కాదు, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మన హక్కులను కాపాడుకోవాలి, మన దళితులను కాపాడుకోవాలి, హరిజన గిరిజన ముస్లింలకు కూడా అందాల్సినటువంటి హక్కులు, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను కాపాడుకోవాలనే ఒక నిర్ణయంతో గ్రామాన కాంగ్రెస్ పార్టీ చరిత్ర, గ్రామాన కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఏ రకంగా నిలిచింది. గతంలో ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చేయడం కానీ, 20 సూత్రాల పథకం కానీ, గరీబ్ హఠావో కానీ, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న పరిపాలన 6 గ్యారెంటీతో పాటు పేదోడికి సొంతింటి కళ నెరవేర్చడం, పేదోడికి కడుపు నిండా పెట్టి సన్నబియ్యం, అదేవిధంగా రేషన్ కార్డు, 2 లక్షల రుణమాఫీ, ఉచిత కరెంటు, మహిళలకి తెలంగాణలో ఆత్మగౌరవం పెరిగింది, మహిళలకు పెద్దపీట వేసిన, మహిళలకు ఉచిత సౌకర్యంతో, రవాణా సౌకర్యంతో పాటు ఆర్టీసీ హోనర్లకు కూడా చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా సంక్షేమాలు అందిస్తుంది. మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ నిరంకుశంగా అతని వల్ల వాళ్ళు అధికారం ఉన్న రాష్ట్రాలకు ఓ రకంగా, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే ఓ రకంగా వివక్ష చూపుతుంది. కాబట్టి వీటన్నిటి మీద గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఐడియాలజీ పనిచేసింది, పేద ప్రజలకు ఏ రకంగా, దళితులను ఏ రకంగా కాపాడుకుంది, అంటరాంతనం ఏ రకంగా నిషేధించింది, వాటన్నిటి మీద మళ్ళీ కూలంకషంగా ఈ 10 రోజులు మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రాక్టికల్ కూడా 2-3 గ్రామాలలో మన నరేగా చట్టం మీదకు పోతే అక్కడ అయ్యో తల్లి సోనియమ్మ మా కడుపు నింపితే మోడీ గారు వచ్చి చట్టాన్ని మారుస్తున్నట, ఉపాధి పథకం ఉంటుందో పోద్దో, అక్కడ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ఉంటుందో పోద్దో అని వాళ్ళు కూడా మాకు స్వయంగా అక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 10 రోజులు మా జిల్లా అధ్యక్షులందరూ కూడా ఒక మంచి శిక్షణ, మంచి అవగాహన కల్పించారు. అదేవిధంగా మేము కూడా మండల స్థాయిలో, మాకున్నటువంటి బ్లాక్ స్థాయిలో ఇదే తరహాలో మేము శిక్షణ ఇచ్చి గ్రామాన కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఏ రకంగా మేలు చేసింది, ఏ రకంగా చట్టాలు తెచ్చింది, పేదల కోసం ఏ రకంగా అండ ఉంది తెలియజేయడానికి ఒక శిక్షణ చాలా బాగుంది. తప్పకుండా మేము కూడా దీన్ని గ్రామాన మండల స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మూసి సంబంధించిన పునర్జీవ పథకాన్ని తీసుకురాబోతున్నారు. మొన్ననే మీరు గుజరాత్ వెళ్ళి వచ్చారు. అక్కడ సబర్మతి రివర్ సంబంధించి కూడా అక్కడ ఏం అధ్యయనం చేసిరు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఇక్కడ మూసి పునర్జీవం సంబంధించి కూడా కొన్ని ఇండ్లు పోతాయని కూడా చర్చ జరుగుతుంది. కొంతమంది బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సమితి. మరోవైపు ఇటు గాంధీ సరోవర్ ప్రాజెక్టు సంబంధించి దాదాపు 5,000 కోట్లతో అక్కడ ఒక ప్రాజెక్టు తీసుకురాబోతున్నారు. అక్కడ మూసి బాధితులకు సంబంధించి మరి పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ నడుస్తుంది. దీనిపై ఏం చెప్తారు? మూసి మీద బీజేపీ, టీఆర్ఎస్ 2 కూడా ముసలి కన్నీరు గార్చుకుంటూ ఏదైతే మూసి ప్రక్షాళన జరిగితే
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాడు. తెలంగాణ ప్రజలు అతన్ని మర్చిపోరు. ఇదొక గొప్ప అవకాశం వచ్చింది, దీన్ని జరగనీయొద్దని చెప్పి ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు అదేవిధంగా అక్కడ హరీష్ రావు కూడా ఇద్దరు కూడా ఒక దుష్ప్రచారం చేసి మూసిని పునర్జీవం చేయకుండా చేయాలనే ఒక కుట్ర చేస్తున్నారు. ముఖ్యంగా నిన్ననే మా గౌరవ మంత్రి వాకిటి శ్రీహర్ గారు, మా గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను మా చైర్మన్లు ఇద్దరం కూడా గుజరాత్ సబర్మతి పోవడం జరిగింది. ఆ సబర్మతి రివర్ ఫ్రంట్ బోర్డు 1996లో స్టార్ట్ చేసి 2014 నుంచి 2014 వరకు చేసిరు. సుమారు 22 కిలోమీటర్లు 1200 కోట్లతోటి మరి వాళ్ళు అక్కడ చేసిరు. అక్కడ 22 కిలోమీటర్ల వరకు సుమారు 10,000 కుటుంబాలు, అంటే 40,000 పైన అక్కడ జనాభాను ఖాళీ చేయించి వాళ్ళకు వేరే చోట నివాసం కల్పించి మరి అక్కడ బలవంతంగా కూడా దాన్ని ప్రక్షాళన చేసేటప్పుడు తీసేసారు. మరి అక్కడ బీజేపీ అధ్యక్షుడు అంటాడు ఆయన, మేము అక్కడ ఎవరిని కూడా తొలగించండి, స్వయంగా నిన్నే పోయినాం. ఆ మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు అక్కడ ఉన్నటువంటి అధికారి చెప్పిండు, గతంలో ఇక్కడ 10,000 కుటుంబాలు అంటే సుమారు 40,000 మందిని బలవంతంగా ఇండ్లు తొలగించి వాళ్ళ కొంత అక్కడ ఇల్లు కట్టించి అక్కడ చేసే ప్రక్షాళన చేసినాం. ఇది అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇది ప్రక్షాళన జరిగిన తర్వాత బీజేపీ కూడా వచ్చి పార్టీల ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అందరం కలిసి చేసామని చెప్పి స్వయంగా నేను అక్కడ మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించిన అధికారి చెప్పడం, అక్కడ మా నాయకులు మాజీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఆ తరహాలో ఇక్కడ మూసీని పునర్జీవం చేయాలి. అది 22 కిలోమీటర్లు చేసిరు, మేము 50 కిలోమీటర్లు చేస్తున్నాం. ఏదైతే ఆ విషవాయువులు వచ్చేది అది ఇక్కడ నల్గొండ, భువనగిరి, ఇక్కడ వికారాబాద్ నుంచి వచ్చే ఏది మంచి నీళ్లను అక్కడ కొంత పరిసర ప్రాంతాల వల్ల కొన్ని పరిశ్రమలు ఎక్కువ రావడం వల్ల కొంత కలుషితమైన దాన్ని మంచి నీళ్ళతోటి చేయాలనే ఉద్దేశం. అవసరమైతే గోదావరి నీళ్ళు కూడా అందులో ప్రవహించి ఏదైతే సబర్మతి ఏ రకంగా ఉందో దానికంటే హై టెక్నాలజీతో చేయాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి పనిచేస్తుంటే దీంట్లో కాళ్ళల్లో కట్టబెట్టి గౌరవ ముఖ్యమంత్రికి పేరు వస్తుంది, ఇదొక శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు మంచి ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి ఏదో ఇండ్లు కూలగొడుతున్నామని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. అవన్నీ శుద్ధ తప్పు. నిన్నే మేము సబర్మతి, నేను మా గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పోవడం జరిగింది. దాన్ని పూర్తిగా పరిశీలించినాం. దానికంటే న్యూ టెక్నాలజీ తోటి ఎవరికి ఇబ్బంది లేకుండా కొంతమంది ఇండ్లు ఉంటాయి, ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకి ఇండ్లు కట్టించి తప్పకుండా ఇందిరం ఇళ్ళతోటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లో కానీ అక్కడ అవకాశం ఇస్తామని చెప్పినాం. తప్పకుండా సబర్మతి కంటే కూడా మంచి నాణ్యత టెక్నాలజీ తోటి ఇక్కడ ఈ మూసిని ప్రక్షాళన చేస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం. తప్పకుండా మూసికి పునర్జీవం కల్పిస్తామని చెప్తాం. రాహుల్ గాంధీతో పీఏసీ మీటింగ్ జరిగింది. ఇటు పార్టీ పదవులు కానీ ఇటు నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏమైనా చర్చ జరిగిందా? ఈ మీటింగ్లో పీఏసీ మీటింగ్ జరిగింది కదా అంతకుముందు. రాహుల్ గాంధీ గారు ఒకటే సూచన చేసి, అధికారం ముఖ్యం కాదు, పార్టీ స్ట్రెంత్ ముఖ్యం, కష్టపడ్డ వాళ్ళకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు కానీ మీ మెరిట్ బట్టే ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఎంపిక చేయడం జరిగింది, ఎవరి ప్రమేయంతో కాదు. మీకు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా పనిచేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు ప్రభుత్వం నుంచి సంక్షేమాలు అందేటట్టు చూడండి, తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల హక్కులను కాపాడి ఒక అధికారం ముఖ్యం కాకుండా ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ప్రజలకు పనిచేయండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా 2028 కానీ 29 వచ్చే ఎలక్షన్లో ఇక్కడ పార్లమెంట్లు అన్నీ గెలిపించుకొని తప్పకుండా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని చేయడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం. ఈ నెల 16న కూడా రాజ్యసభ 2 స్థానాలు కూడా ఎన్నిక జరగబోతుంది. ఈ నెల 6న కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తి కాబోతుంది. దాని మీద ఏమైనా చర్చ జరిగిందా? ఇటు రాజ్యసభకు సంబంధించి 2 మెంబర్లకు సంబంధించి ఎవరు అనే దానిపై కూడా ఈ డీసీసీ సమావేశంలో చర్చకు వచ్చిందా? ఇటు రాహుల్ గాంధీ కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ, టీపీసీసీ చీఫ్ కానీ ఈ రాజ్యసభ స్థానాలకు సంబంధించి అది అధిష్టానం చూసుకుంటుంది. ఈరోజు మాకేమున్నా ఇక్కడ శిక్షణ తరగతులకే మా గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ రావడం జరిగింది. ఆయన ఆదేశాలు ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు, ఇక్కడ మా సీఎం గారు వాళ్ళంతా చూసుకుంటారు. పార్టీ కష్టపడి పార్టీకి ఎవరైతే లాయల్ ఉండి పార్టీని స్ట్రెంథన్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా పదవులు వస్తాయని చెప్పి రాహుల్ గాంధీ గారు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పార్టీని స్ట్రెంథన్ చేయడం, గతంలో ఏదైతే ఏ పేద ప్రజల కోసం ఈ పార్టీ ఆవిర్భవించిందో ఆ పేద ప్రజల హక్కులను కాపాడి వాళ్ళకి అన్ని విధాల ఈ ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. మొత్తానికైతే ఇటు డీసీసీలకు సంబంధించి 10 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించి డీసీసీ అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. మరి పార్టీ బలోపేతం పాటు మరి అదేవిధంగా రాజ్యాన్ని పరిరక్షించడం, మరి పార్టీ పదవులు ముఖ్యం కాదు, మరి రాజ్యాంగాన్ని
పరిరక్షించిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇటు బీజేపీకి సంబంధించిన కార్యక్రమాలు ఏదైతే తీసుకొచ్చిందో మరి దానికి వ్యతిరేకంగా బలంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి పార్టీ బలోపేతం, అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా ప్రత్యేకంగా డీసీసీలు అంతా కూడా ఫోకస్ చేయాలని కూడా మరి ఒక డీసీసీల శిక్షణ కార్యక్రమంలో మరి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. మరి వాళ్ళ అడుగుజాల్లో నడుస్తున్నామని కూడా ఇటు భువనగిరి డీసీసీ ప్రెసిడెంట్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీలైలే చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో సతీష్ ఆర్టీవీ వికారాబాద్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.